హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షియన్ చైతు ఛానల్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఎగ్ బుర్జీని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. కొంతమంది ఎగ్ బుర్జీ అంటారు, కొంతమంది గుడ్డు పురుటు అంటారు, గుడ్డు ఉక్కిరి అంటారు. ఒక్కొక్కరు ఒక్కలా చెప్తారండి. ఏదైనా ప్రాసెస్ మాత్రం ఒకటే. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త కాగాక దాంట్లోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. వాటన్నింటిని దోరగా వేయించుకున్నాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను 1 కప్పు వరకు వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే గుడ్డు పురుటు అనేది అంత బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 3 గుడ్లను కొట్టుకోవాలండి. కొట్టుకొని ఒక 3 మినిట్స్ అలా విడిచిపెట్టిస్తే కింద కొద్దిగా ఫ్రై అవుద్ది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకోవాలండి. కంటిన్యూస్గా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తే వీడియోలో చూపించిన విధంగా అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా అలా కంటిన్యూస్గా అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారా, ఇప్పుడు విడివిడిగా అయింది. అలా మరో 3 మినిట్స్ వరకు అలా ఫ్రై చేస్తూ ఉంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎగ్ పురుటు రెడీ అయిపోయింది. రైస్ రోటీలోకి చాలా బాగుంటుందండి. అద్భుతమైన కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందో. Please like, share and comment and subscribe to my channel. Thank you.